అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఒక్క నెల నుంచి వాళ్ళు చాలా శ్రమ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక 7 ప్రోగ్రాం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా కాకుండా ప్రతిరోజు మండల స్థాయి, గ్రామ స్థాయి యాక్టివిటీ జరుగుతున్నాయా లేవా, జనాలు యోగా సంబంధించి ఆలోచన చేస్తున్నారా లేదా, మోటివేషన్ చేయడం, మీటింగ్ చేయడం వాళ్ళు చాలా శ్రమ చేశారు. ఈ సందర్భంగా నేను అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ శ్రమ వల్లనే జిల్లాలో 7 కార్యక్రమం మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము. 7 కార్యక్రమంలో ఈరోజుతో కలిపితే సుమారుగా 20,000 మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో అందరికీ తెలుసు, లైఫ్లో కొద్దిగా స్పీడ్ పెరిగింది. అందరూ బేసిక్లీ వెంటనే ఒక పని అవ్వాలి, మనం కన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. సో మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ మన లైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం బేసికలీ. సో యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అందరికీ తెలుసు. సో మీరు కనీసం ఒక 15 నిమిషం నుంచి 20 నిమిషం వరకు కూడా యోగా చేయగలిగితే ప్రతిరోజు నా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ తెలుసు, మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో దయచేసి మీరు యోగా యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్, ఇది మనం చేయగలిగితే అందరూ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా మోటివేట్ చేశారు. అండ్ లాజిస్టిక్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగినాయి. ఇప్పుడు ఈరోజు ఆపకుండా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు ఇది భావిస్తున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వరకు వెళ్ళాలి, వాళ్ళు చాలా సహకారం చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు. నేను మీడియా మిత్రులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో 1 నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము. ఈరోజు 1 నెల కార్యక్రమం కంప్లీట్ అయింది. కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తూనే ఉండాలి. 21 మే నుంచి 21 జూన్ వరకే ఈ ప్రోగ్రాం ఉండకూడదు. అది నేను అందరికీ ఒక కోరిక నా నుంచి. ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో 7 ప్రోగ్రామ్స్ చేశాము. 4 టూరిస్ట్ ప్లేసెస్ లో చేయడం జరిగినాయి. పులిగుండులు 1, బోయకొండ టెంపుల్లో చేయడం జరిగింది, కాణిపాకం టెంపుల్లో చేయడం జరిగింది, కుప్పం కాన్స్టిట్యున్సీలో కన్ముంది ఫోర్ట్ పక్కన కూడా, మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక 3 కార్యక్రమం చేశాము. సుమారుగా 20,000 మంది ఈ 7 కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా 5,000 మంది ట్రైనర్స్, ప్రతి ఒక్క మండలాలకి చెప్తే 200 ట్రైనర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలకి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 5 లక్షల పైన మనం సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేశాము. సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది. యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది, మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను. యోగా అందరూ చేస్తూనే ఉండాలి. ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రైమ్ మినిస్టర్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ బాగుంటుంది నేను కోరుతాను. ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గత నెల రోజులుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను మరియు శారీరకంగాను వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని, వాళ్ళ జీవితంలో ఆరోగ్యం పెరగాలనే ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం చేశామో దీన్ని ఇప్పటితో ఆపకుండా వారంలో కనీసం 3-4 రోజులైనా సరే యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేస్తారని, ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శుభాకాంక్షలు. శారీరక ఆరోగ్యం, మానసిక సంతులన ఇవి 2 యోగా ద్వారా మనకి సంప్రదిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ద్వారా కోట్ల మంది ప్రజల జీవితాలలో యోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మీరందరూ కూడా మీ డే టు డే దైనందిన జీవితంలో యోగాని భాగంగా చేసుకొని మన చిత్తూరుని ఆరోగ్య చిత్తూరుగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనతో పాటు ఉంటున్న గౌరవనీయులు మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పెద్దలు చూడ చైర్మన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా దొరబాబు సార్ గారు, వేదిక పైన ఉంటున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, అదేవిధంగా చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరి పిల్లలకి, టీచర్స్లకి,
ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. యోగా అనేది నేను కూడా ఈరోజే ఫస్ట్ నేను చేశాను. చాలా నాకు కూడా ఈజీగా ఉంది. యోగా చేయడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. ఆత్మకు శరీరముకు సంబంధించిన యోగా ఇది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్ కూడా మన ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేసుకోవాలి. అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏర్పాటు చేసిన అందరూ కలిసిగా వచ్చి తెల్లారి 6 గంటకే వీరు వచ్చి మీరు ఉన్నారు. మనమందరూ యోగా చేసినాము. మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.